మనము ఈరోజు రుచికరమైన చేపల పులుసు ఈజీగా అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ our ఛానల్. ముందుగా మనం కట్ల చేపను బాగా కడిగి ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటాం. తరువాత మసాలా కోసం మిక్సీ జార్లో వెల్లుల్లి, ఆనియన్స్, వేయించిన మసాలాలు, జీలకర్ర, మెథి, బియ్యం, కరివేపాకు వేసి అందులోనే కొత్తిమీర, టమోటాలు వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. తరువాత మనం ఒక పాన్లో నూనె వేసి వేడెక్కిన తరువాత కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా వేసుకుని చిన్న మంటపై వేయించుకుంటాం. ఫ్రై చేసిన మసాలాకు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పొడి, ధనియాల పొడి వేసి కలిపి మరో 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం చింతపండును తీసుకుని నీటిలో నానబెడతాం. తర్వాత ఆ నీటిలో నుండి చింతపండు గుజ్జును మన వంటకంలో ఉపయోగించాలి. తర్వాత తగినంత నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి పులుసును హై ఫ్లేమ్ మీద మరిగించాలి. తర్వాత మరినేట్ చేసిన చేపలను ఆ మరుగుతున్న పులుసులో జోడించాలి. చేపలను వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. స్టవ్ను ఆఫ్ చేసి చివరికి కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత పులుసును సర్వ్ చేసుకోవాలి. హాట్ రైస్ తో లేదా రాగి ముద్దతో ఈ రుచికరమైన చేపల పులుసును వడ్డించి ఆనందించండి.